ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో మోంతా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈదురుగాలులు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినప్పుడు ఈదురుగాలులకు రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇంకా తిరగడం లేదు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ ఇంకా పునరుద్ధరణ కాలేదు. పలు చోట్ల విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. చెట్లు తొలగింపు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కొనసాగుతున్నాయి. వరి పొలాలు ముంపు బారిన పడ్డాయి. మరో 2 రోజులు పడే అవకాశం కూడా ఉంది వర్షాలు. ఇక ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. తుఫాన్ ప్రభావంపై మరింత తాజా సమాచారాన్ని కోనసీమ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, ఏంటి అప్డేట్స్? అక్కడ ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? యమున, మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇంకా ముంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. మరో 2 రోజులు ఈ ప్రభావం కొనసాగే పరిస్థితి ఉంది. అంటే అర్ధరాత్రి తర్వాత ఇక్కడ అంతర్వేది నర్సాపురం మధ్య తీరం దాటిన నేపథ్యంలో ఇక్కడ ఈదురుగాలులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి ఈచిన తీరం దాటినప్పుడు ఈచిన ఏదైతే ఈదురుగాలు ఉన్నాయో దానికి అనేక రోడ్లలో ప్రధాన వృద్ధ వృక్షాలు అలాగే కొన్ని కొబ్బరి చెట్లు కూడా కుప్పగొల్లి నేల ఉరిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా రవాణా వ్యవస్థని అంటే ఆర్టీసీ బస్సుల్ని ఇంకా నడపట్లేదు. మొత్తం అన్ని డిపోల్లో కూడా రాజోలు, అమలాపురం డిపోల్లో కూడా నిలిపేశారు. అయితే జాతీయ రహదారుల మీద ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతుంది. రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా విద్యుత్తుని నిలిపేసిన పరిస్థితి ఉంది. కోనసీమ జిల్లాలో చాలా ప్రాంతాలలో ఇంకా అంధకారంలోనే కొనసాగుతున్నాయి. ఏదైతే అంతర్వేదిలో చూసినట్లయితే తీరం దాటిన ప్రాంతంలో లైట్ హౌస్ ప్రాంతంలో పల్లిపాలెం, ఆ అంతర్వేది కర ప్రాంతంలో రాత్రి తీరం దాటినప్పుడు సముద్ర కెరటాలు పల్లిపాలెం గ్రామాన్ని ముంచెత్తిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పల్లిపాలెం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అధికారులంతా కూడా రాత్రి మొత్తం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో సహా ఏలూరు రేంజ్ ఐజీతో సహా మొత్తం అంతా కూడా రాత్రి అంతా కూడా పర్యవేక్షణ చేశారు. పునరావాస కేంద్రాల్లో బాధితులు ఎవరు కూడా బయట రాకుండా వారికి అక్కడ జనరేటర్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు అనేవి చేపట్టారు. అయితే ఇప్పటికీ ఇంకా భారీ వర్షాలు ఎదురుగాలు వేస్తూ ఉండడంతో పునరావాస కేంద్రాలన్నీ కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారులందరూ కూడా దీని పర్యవేక్షణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలతోటి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ రంపచోడవరం దగ్గర భారీ వృక్షం కుప్పగొలడంతో ఇక్కడ మారేడుమిల్లి, రంపచోడవరం అలాగే రాజమండ్రి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మన కోనసీమ జిల్లాలో చూసినట్లయితే ప్రధాన మార్గాలన్నీ కూడా ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి అవాంతరాలు ఉన్నాయో అధికార యంత్రాంగం ఇప్పుడు చెక్ చేస్తుంది. ఇది చేసిన తర్వాత కానీ ఇక్కడ రవాణాని పూర్తి స్థాయిలో అనుమతించే పరిస్థితి లేదు. ఇక్కడ 216A జాతీయ రహదారి మీద ఇంకా రాకపోకలు ఇంకా కొనసాగని పరిస్థితి ఉంది. అయితే విద్యుత్ పునరుద్ధరణకి మొత్తం కొన్ని చోట్ల విద్యుత్ లైన్లు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం వల్ల కొన్ని ప్రాంతాలకు విద్యుత్ని పునరుద్ధరణ కాలేదు. ఆ చర్యలు కూడా వెంటనే అధికార యంత్రాంగం చేపట్టింది. ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన ఆ సిబ్బంది అంతా కూడా విద్యుత్ పునరుద్ధరణ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. అయితే ఈదురుగాలు మరింతగా వీచే పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ చేస్తే చెట్లు పడి ఏదైనా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కూడా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తుని పునరుద్ధరణ చేయకుండా ఆపిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఏం చేస్తుంది అనేది అమరావతి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఆర్జిటిఎస్ లో ఉండి కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు టెలిగ్రామ్స్ లో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఈదురు గాలులకి కానీ ఇక్కడ కానీ ఎక్కడా కానీ చెట్లు పడినప్పటికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. కేవలం నిన్న మధ్యాహ్నం వీచిన ఎదురు గాలులకి తాటి చెట్టు కూలి ఒక మహిళ, మరొక ప్రమాదంలో మరొక వ్యక్తి, ఇద్దరు మాత్రమే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇంత బీభత్సమైన ఈ ముంతా తుఫాను చుట్టుముట్టినప్పటికీ, తీరం దాటినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేయటంతో చేయగలిగారు. ఈ విధంగా ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగారు అని చెప్పొచ్చు. అయితే పంటలకి తీవ్ర నష్టం కలిగింది. ఒకవైపు వరి, మరోవైపు ఉద్యానవన పంటలు, అలాగే కొంత కొబ్బరి తోటలకు కూడా దెబ్బ తగిలిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆక్వా చెరువులు కూడా భారీ వర్షాలకి పొంగి పొర్లుతున్న పరిస్థితిలో దానికి రక్షించుకునే పరిస్థితుల్లో ముందు నుంచి కూడా ఆక్వా రీతులు ఉన్న పరిస్థితి కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు అంతర్వేది, నర్సాపురం మధ్య ఈ తీరం దాటిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాకినాడ జిల్లా, అలాగే అల్లూరు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, ఇట్లా
మొత్తం 7 జిల్లాలకు పైగా ఇప్పుడు భారీ వర్షాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు కూడా భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు కూడా కొన్ని జిల్లాలకి ఉంటున్నాయని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన సహాయక చర్యలని కూడా బాధితులకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అయితే ముందు కొంచెం ప్రశాంతత వాతావరణం వచ్చింది. తుఫాన్ తీరం దాటంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఇక్కడ అధికార యంత్రాంగం, కోనసీమ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 1996లో వచ్చిన సూపర్ సైక్లోన్ తుఫాన్ నేపథ్యంలో ఒక భయాందోళన కూడా కోనసీమ జిల్లాలో మోంతా తుఫాన్తో ఏర్పడింది. అయితే అది తీరం దాటితోటి ఇప్పుడు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే మరొక నవంబర్ 4-5 తేదీలో మరో ఒక వాయుగుండం ఏర్పడుతుందన్న ఒక సమాచారం అయితే మళ్ళీ ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. యమునా. రైట్ అయితే రైట్ శ్రీరామ్మూర్తి, అయితే ఇప్పటికే 2 రోజులైంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.